హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పొద్దున్నే 4 o'clockకి బయట ఇంకా ఎవరూ లేవలేదన్నమాట. కానీ కోడిని చూసారు, కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. ఇది జాము కోడి. ప్రతిసారి జాముకి టైం అవుతుందని గుర్తు చేస్తూ వరుస్తుంది. ఇప్పుడు టైం 6 అయిందనమాట. ఈరోజు మాకు ఒక పెద్ద ప్రయాణం పడింది. సో 4 o'clock లేస్తే ఇప్పటికి అయిందనమాట మా వాళ్ళ పని. 6 o'clockకి మొత్తం సర్దేసుకొని చలో టు తమిళనాడు. అసలు యాక్చువల్గా రాత్రి కమిటీ సమావేశం వేసుకొని ఇద్దరు కాస్త ముగ్గురు కాస్త ఇప్పుడు 5 అయ్యాము. ఈ జర్నీలో బస్ ఎక్కి వస్తావు, కరెక్కి వస్తావు, లారీ ఎక్కొస్తావు. పాటలు మనకు రావు కానీ ఏ బస్ ఎక్కాలి, ఏ లారీ ఎక్కాలి, ఏ కార్ ఎక్కాలో అర్థం కాక, అంటే బస్ ఫేర్స్ గురించి అనమాట. ఎంతమందికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి కారే పెట్టాల్సి వచ్చింది. చివరికి ఒక కార్ అయితే ఫిక్స్ అయిపోయాము. సో ఇంకా ఆ కార్లోనే జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా ఈ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీలో ఇంకా ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఘోరాలు జరుగుతాయో. ఏదైతే నేను పల్లెటూరులో ఎర్లీ మార్నింగ్ భలే ఉంటుంది. ఒకసారి చూడండి, జూమ్ చేసుకొని. ఆకాశం ఎంత బాగుందో. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అనమాట. సూర్యుడు తీస్తున్నాడు. సూర్యదేవాయ నమః. పొద్దున్నే సన్ రైజ్ విత్ భక్తి సాంగ్స్. వాటి కాంబినేషన్ బాగుంటుంది కదా. ట్రావెలింగ్లో చేసేటప్పుడు మంచి మెలడీ సాంగ్స్ అండ్ దిస్ నేచర్, వావ్, సూపర్ ఉంటుంది. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో యాక్చువల్గా మేము మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. జనరల్గా జాబ్ వచ్చిన తర్వాత మన ఫ్యామిలీకి మనమే రిలేటివ్స్లా అయిపోతాం అనమాట. అంటే జాబ్ ఒక దగ్గర, ఫ్యామిలీ ఒక దగ్గర. సో అట్లాంటిది పరిస్థితి. సో మేమైతే ఇప్పుడు రివర్స్ అయిందనమాట. మా అన్నయ్య మా దగ్గరికి రావడానికి లీవ్స్ లేవు. సో అందుకే మేమే లీవ్ పెట్టుకొని మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం. జస్ట్ హ్యావ్ సమ్ టైమ్ విత్ హిమ్, కొంచెం సరదాగా అక్కడ ఉందామని. సో అదండి మ్యాటర్. సో పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. సో కార్లో సింగిల్ డ్రైవింగ్ అనమాట. నాన్న బాబాయ్ డ్రైవ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 700 kilometers చూపిస్తుంది తమిళనాడుకి మా దగ్గర నుంచి. సో అరౌండ్ 12 hours జర్నీ అనమాట. చూద్దాం ఈ జర్నీ ఎలా ఉంటుందో. సో బ్రేక్ఫాస్ట్ కూడా మనం బయటే చేయాలన్నమాట. మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ అలా వెళ్ళాలి. సో ప్రెసెంట్ అయితే మనం సంతమాగులూరు టోల్ గేట్ వైపుగా వెళ్తున్నాము. స్టార్టింగ్లోనే వచ్చింది టోల్ గేట్. ఇంకా మనకి ఎన్ని టోల్ గేట్స్ రావాలో. సో ఇదైతే టోల్ గేట్ నేమ్ వచ్చేసరికి NAM ఎక్స్ప్రెస్ వే అంట. సో ఫాస్టాగ్ ఉండడం వల్ల బతికిపోయాము. మనం వెయిట్ చేయడం తక్కువైందనమాట. సో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఏమొస్తుందో. సో అప్పుడే మనకి ఒక టెంపుల్ కూడా వచ్చింది కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత. ఇది సింగరకొండ అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రకాశం అద్దంకి జిల్లాల దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం ఆ టెంపుల్ మీదుగా వెళ్తాము. ఇక్కడ పెద్ద చెరువు ఉంది, చూసారు, చాలా పెద్దది. ఇందులో లోటస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇది చేపల చెరువు అనుకుంటాను. పక్కన అంగళ్ళు కూడా ఉన్నాయి, అమ్ముతున్నట్టున్నారు. చిన్న పాకాలు వేసి వాటర్ కూడా తగ్గిపోయినట్టున్నాయి. ఇది సుమారు ఎన్ని ఎకరాలు ఉంటుందో, చివరి కొండల వరకే కనిపిస్తున్నాయి ఏమో మరి. సో మనమైతే ఇంకా దగ్గరలో ఉన్నాము. టెంపుల్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదే సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా నాన్నగారి సెంటిమెంట్ అనమాట. మేము ఎప్పుడైనా లాంగ్ జర్నీస్కి వెళ్తుంటే దగ్గరలో ఉన్న దారిలో ఉన్న ఏదో ఒక టెంపుల్ దగ్గర జస్ట్ అలా దిగి జస్ట్ అలా నమస్కారం చేసుకొని వస్తాం అనమాట. సో కొంచెం గుడ్ వైబ్స్ కోసం అనమాట, ప్రయాణం బాగా జరగాలని. సో నాన్న వచ్చేలోపు ఇక్కడ చూడండి ఒకసారి, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఫోటో షూట్ కోసం, ఫోన్లో ఫోటో తీయడం కోసం వీళ్ళందరూ ఎన్ని తంటాలు పడుతున్నారో. ఈ బాబు అయితే మరీను చాలా అంటే చాలా చేపిస్తున్నారు. వావ్, హౌ క్యూట్ ఇట్ ఈస్. వీడి ఇన్విటేషన్ చూడండి. ఇదైతేనేం సక్సెస్ఫుల్గా ఫోటోషూట్ ఆ బాబుకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం అరౌండ్ 7 o'clock అవుతుంది. సో ఇంకా మనం బయలుదేరే టైం వచ్చిందనమాట. సో అంతా మంచి జరగాలని చెప్పేసి అన్నీ బయలుదేరాము. ఇక్కడ మనకి పెద్ద
విగ్రహం కనిపిస్తుంది చూడండి, ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం. ఐ థింక్ ప్రతి ఊర్లోని ఇట్లా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనుకుంటా. నాకు ఇక్కడ దారిలో చాలా కనిపించాయి. మేబీ ఇది సింగర్ కొండ కాబట్టి ఇలా ఉంది. ఫ్యూచర్లో ఇంకా దారిలో మనకు కనిపించవచ్చు. దారంతా వీడియో చూస్తే స్టోరేజ్ అయిపోద్దని చెప్పి కొంచెం వరకు తీసాను అనమాట. సో ఇదైతే వల్లూరమ్మ టెంపుల్ అనమాట, స్వామి అమ్మవారి టెంపుల్. సో వెరీ పవర్ఫుల్ అమ్మవారు. మా నాన్న ఎప్పుడన్నా ఈ వేలో వెళ్తుంటే ఇక్కడ కంపల్సరీగా ఆపుతారనమాట. జస్ట్ అలా దిగైనా ఒకసారి దర్శనం చేసుకుని వెళ్తారు. సో ఇప్పటి వరకు నన్ను బ్యాక్ సైడ్ కూర్చోబెట్టారు అనమాట. ఇంకా లాభం లేదని చెప్పి నేను ఫ్రంట్ సైడ్కి వచ్చి కూర్చుంటున్నాను. యాక్చువల్లీ వీడియో తీయడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నాకు. ఇంకా వీళ్ళందరూ త్వరగా వచ్చేస్తే మనం నెక్స్ట్ టెంపుల్ నెక్స్ట్ దారిలో ఏముందో అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకన్నీ స్కిప్ చేస్తే ఇప్పుడు దారిలో పెద్దగా టెంపుల్ ఏం లేదు. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో వస్తే ఏమో తెలియదు, కానీ ప్రెజెంట్ అయితే పెట్రోల్ బంక్తో వచ్చాము. యాక్చువల్గా టైం అవుతుంది అనమాట, బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కాబట్టి ఫస్ట్ ముందు మన బండికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి, అదేనండి పెట్రోల్ డీజిల్, ఇంతకీ డీజిలేనా, అదే అయింటుంది. సో దాన్ని కడుపు నింపేసిన తర్వాత మనం కడుపు నింపుకుందాం. హాయ్, ఇప్పుడే టైం దొరికింది నాకు. అలా చెప్పానో లేదో అప్పుడే వాటర్ తీసుకురమ్మంటున్నారు. సో ఇప్పుడు నేనైతే వాటర్ పట్టుకొని వేస్తాను. ఇక్కడైతే మంచి కూల్ వాటర్ ఉన్నాయన్నమాట. సో ఈలోగా నేను ఫిల్ చేసుకొని వస్తాను. అంటే బాయ్, అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కనే మనకి ఒక మంచి అండ్ క్లీన్ ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది, బ్రేక్ఫాస్ట్ చేయడానికి బాగుందన్నమాట. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబా అంట. సో ఇన్స్టెంట్గా వేస్తున్నారు, వేడివేడిగా బాగానే ఉంది. సో ఇక్కడికి ఇప్పుడు అంబులెన్స్ కూడా వచ్చిందనమాట. మేబీ కొంచెం వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి వచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పక్కనే టీ స్టాల్ కూడా ఉంది. ఇక్కడ కూడా అల్లం టీ అంట, బెల్లం అల్లం, బాగుంది టేస్ట్. నేను తక్కువ తాగుతాను అనమాట టీ, బట్ వెరీ టేస్టీ. సో అప్పుడప్పుడు ఇలా జర్నీలో కొంచెం మంచిగా టీ, కొంచెం హెడేక్ ఇట్లాంటి ఉంటాయి కదా, పోతాయి అనమాట. అండ్ ఈ చెట్టు ఏదో కొన్ని కొత్తగా అనిపించింది చూడ్డానికి. బ్రహ్మజముడు నామజముడు చెట్లు ఉంటాయి కదా అట్లుంది, బట్ అండ్ ఏమేమో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో హ్యావ్ బిలీఫ్ ఇన్ యువర్ ఎబిలిటీస్, బాగుంది కదా కోట్, నైస్. సో మన ఎబిలిటీ మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. టీ ఇస్తూ మంచి కోట్ చెప్పారనమాట. సో వల్లూరు, ఒంగోలు ఈ రీజన్ వైపు వెళ్తే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మంచి ప్లేస్ ఉంది. ఒకసారి ఏదన్నా పాసిబుల్ ఉంటే చూసేయండి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంది, ఇక్కడే నీకు టీ స్టాల్ కూడా ఉంది. ఆల్ ఆర్ గుడ్. సో ఇంకా మనం వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది అన్నట్టు. ఆ టీ ప్యాకెట్ మీద ఏముందో చూడండి, రాహో శాంత్ పియో చాయ్, తాగండి రండి తాగండి. ఇది యాక్చువల్గా నేను టీ కొంచెం లేట్గా తాగుతాను, ఆస్వాదించాలి. అండ్ అలాగే నేను వేడి కూడా, సో కొంచెం టైం పడుతుందని ఇంకా కార్లోకి తెచ్చుకుందాం అనమాట. హే స్కై వీవ్ అంట, మళ్ళీ ఇంకో టోల్గేట్ వచ్చింది. ఇప్పటికి ఎన్ని వచ్చాయి, 3 టోల్గేట్స్ వచ్చినట్టు ఉన్నాయి. దీని పేరు వచ్చేసరికి సింహపురి, ఏంటది టంగుటూరు నేషనల్ హైవే ప్లాజా అంట. సో ఒకసారి మీరు నేమ్స్ చూడండి, టోల్ గేట్వి భలే డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఇంకా పెద్ద టోల్ గేట్ లా ఉంది. ఏంటి వ్లాగ్ మొత్తం రోడ్లు, చెట్లు, టోల్ గేట్లు, పొట్టలు ఇవే అనుకోకండి. బికాస్ ఫస్ట్ టైం మనం డే జర్నీ మొత్తం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈ వేలో రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నీ మీకోసం చూపిస్తున్నాను, నేను కూడా చూస్తూ. సో అమ్మ హాయ్ చెప్తుంది. యాక్చువల్గా ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ కార్ అనమాట. సో బ్యాకప్ మొత్తం తట్టబుట్ట అన్ని సర్దుకొని వచ్చాను. అక్కడ ఎన్ని డేస్ ఉంటామో తెలియదు మనం. సో ఉన్న డేస్లో కొంచెం నెట్వర్క్ ఇంటరప్షన్ వస్తే లీవ్ తీసుకోవడమే, లేదంటే సాఫీగా జరిగిపోతుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పుడైతే మన లాగిన్ 12 o'clockకి, ఈలోగా మనం హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. మధ్యలో 2 o'clock మీటింగ్ ఉంది, అప్పుడు ఆగేసి చిన్న వర్క్ చేసుకొని తర్వాత
ఇంకా నెట్వర్క్ రాకుంటే లీవ్ తీసుకుంటాను. అది ప్లాన్. సో ఇప్పుడైతే మనం అరౌండ్ ఈ చెట్లు చూడండి సేమ్ అశోకుడు చెట్లకు ఇరువైపున చెట్లు కాదు రోడ్లు. అశోకుడు రోడ్లకు ఇరువైపున చెట్లు నాటించను. ఇక్కడ చూడండి అంగన్లు అన్ని మామిడి పళ్ళు. ఐ థింక్ ఇది ఉలోపాడ అనుకుంటా. మళ్ళీ టోల్ గేట్ వచ్చిందో. ఈసారి ఈ టోల్ గేట్ పేరు ఏంటంటే సింహపురి ఎక్స్ప్రెస్ వే, ముసునూరు టోల్ ప్లాజా. ఇది ఇంకో రకం. సో ఇప్పటికి 4 అయ్యాయా 5 అయ్యాయా ఎన్నో అయ్యాయి. మేమైతే ఇంకా బోర్ కొట్టకుండా ఇలా కౌంట్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము. డిస్కషన్స్ అన్నీ పార్లమెంట్ లెవెల్లో జరుగుతున్నాయి అన్నమాట మా కార్లో డిస్కషన్స్. సో ఈ సోదంతా ఆపితే తినడానికి అప్పుడే బెల్ కొట్టేశారు. చిన్న గోధుమ ఉండలు, దీన్ని ఏమంటారో తెలియదు పేరు. మా పిన్ని మా అమ్మ అందరూ ఆల్రెడీ మేము లంచ్ బాక్స్ కూడా తెచ్చుకున్నాము. దారిలో ఫుడ్ తమిళనాడు బార్డర్లో బాగోదేమో, మధ్యలో ఎక్కడ దిగుతాం. అక్కడ చూసారా సీమెన్స్, ఇది ఎలక్ట్రికల్ కంపెనీ అనుకుంటా. సీమెన్స్ గేమ్సా, ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంట, బిహైండ్ వెస్టాస్. వావ్, సో గుడ్. మనం కంపెనీ చూసాం బయట నుండి. అండ్ మాటల్లోనే ఇంకో టోల్ గేట్ వచ్చింది. ఇది వెంకటాచలం టోల్ ప్లాజా అట. ఓకే, నాకు ఈ జర్నీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళానంటే నా ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత కంపెనీకి విజిట్కి సోలోగా వెళ్ళాలి కాబట్టి కొంచెం సిటీ చూద్దామని చెప్పి మార్నింగ్ జర్నీ తీసుకున్నాను అనమాట, బస్ జర్నీ. సో ఫస్ట్ టైం అంత పెద్ద సోలో జర్నీ దట్టు మార్నింగ్ చేసిన అనమాట. కూర్చొని పోయింది 1 డే మొత్తం. సో బట్ బాగుంది. అక్కడ చూడండి ఫ్లాగ్. మనం ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా రోడ్డు బాగాలేదనమాట, సో అందుకని ఇటు టర్న్ చేశారు. సో నౌ ఇట్స్ ఓకే. ఇంకా మనం తినడానికి టైం అయిందనమాట. సో ఇక్కడ టెంపుల్ దగ్గర ఆగేసాము. ఈ టెంపుల్ వచ్చేసరికి ఇది తిరుపతి దగ్గరలోనే వకులామాత టెంపుల్ అంట. ఇది రాముల వారు అండ్ అమ్మవారు ఉంటారంట ఇక్కడ. బట్ టైమింగ్స్ అయితే సెట్ కాలేదు. ఇది ఆఫ్టర్ 3:30 or 4 ఆ టైంలో తీస్తారంట. మనం వచ్చింది ఇప్పుడు 2 o'clock అవుతుంది. సో ఇంక ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసింది. బట్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూపించేస్తాను. ఐ థింక్ ఇది ఈ మధ్యనే బాగా డెవలప్ చేసినట్టున్నారు. స్టిల్ ఇంకా వర్కింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంది. మేబీ ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనుకుంటా. ఐ థింక్ ఫేమస్ టెంపుల్ అనుకుంటా ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ కూడా ఉంది. సో ఈ టెంపుల్కి వెళ్ళేసి ఇంకక్కడే కొంచెం మంచిగా లంచ్ చేసేద్దాం. సో ఇక్కడ ఎవరు లేరు, జస్ట్ వర్కర్స్ ఉన్నట్టున్నారు. 1 or 2 members ఉన్నారు. బట్ ప్లేస్ అయితే బాగుంది. టెంపుల్ కూడా క్లోజ్ చేసింది, అమ్మవారి టెంపుల్. సో బయటనే దండం పెట్టేసుకొని ఇంకా మనం పక్కన రేకుల షెడ్లో ఉంది కదా, ఇక్కడ ఒకసారి పర్మిషన్ తీసేసుకొని ఇక్కడే తిందామని డిసైడ్ అయ్యాము. సో ఒక టేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట, కూర్చొని తినొచ్చు. ఈ ట్రాక్టర్ అండ్ డస్ట్బిన్ వేయడానికి అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ పెద్ద ట్రీ ఉంది కదా, ఆ ట్రీ అంట గ్రామ పంచాయతీ ట్రీ అంట. సో ఇక్కడే తీర్పులు అవి జరుగుతాయంట. అండ్ ఇంకా లంచ్ చేసిన తర్వాత మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ నుండి. సో మళ్ళీ టోల్ గేట్ వచ్చింది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ నాకు ఈ ట్రైన్ చూస్తుంటే ఇది తమిళనాడు, మేము జస్ట్ ఎంటర్ అయిన తర్వాత కనిపించింది అనమాట. నాకైతే మర్యాద రామన్న మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, అక్కడ చూడు తాడి చెట్టుంది, నాకు అలా మంచిగా ఫీల్ వస్తుంది అనమాట. నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను బికాజ్ నా ఫోన్ స్టోరేజ్ అయిపోయింది అనమాట. బట్ చాలా మెమరబుల్ జర్నీ. ఇందులో చాలా చూసాము బట్ కొన్నే క్యాప్చర్ చేయగలిగాను. బట్ ఎనీవే అప్పటికి టైం అయిపోయింది, మేము ఇంక ఇంటికి కూడా వచ్చామన్నమాట.
సో ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 7:30 8 అయింది. మార్నింగ్ మేము 6 కి బయలుదేరితే ఇప్పుడు అయింది అనమాట. అంతే ఈ వ్లాగ్ చాలా చిన్నగా అయిపోయింది. వ్లాగ్ కూడా మొత్తం చూపిస్తూ బట్ వెరీ హ్యాపీ అందరం సేఫ్ గా రీచ్ అయ్యాము. సో నెక్స్ట్ వ్లాగ్స్ లో మేము మంచి మంచి ప్లేసెస్ కి వెళ్ళాము. అవన్నీ వీడియోస్ నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ by subscribing to my channel VK Vlogs 727.